ప్రేమల తండ్రి, గొప్ప దేవా, ఇప్పటి వరకు ఆరంభ ప్రార్థన పాటల్లో మీరు మాకు తోడుగా ఉన్నారు. స్తోత్రాలు. ఆరాధన నిమిత్తమై మీ లేఖనాలు ధ్యానించబోచుండగా మీ దాసును సృష్టించడం మరుపరచము, ఈ అవసరం దయచేయము. 2 కెరూబుల నుండి స్వరం దయచేయము. మనం మరుగుపరచము. మేము మరుగుపరచబడాలి, మీరు కనబడాలి. మేము తగ్గించుకుంటాం, మీ నామాన్ని ఇచ్చిస్తున్నాం. కనబడి చీకటి శక్తులు లయపరచము. ఆన్లైన్, యూట్యూబ్, ఇంటర్నెట్ సిస్టమ్ అంతా కూడా స్వాధీనంలో ఉంచుకోండి. పరిచర్య మీది, మేము మీ వారం, మీ మహిమ కొరకు ఈ కార్యం జరిగించము. సమకూర్చబడలేకపోతున్నాం ప్రజలమందరము సమాజముగా. అయితే మీరు ఇచ్చిన ఈ టెక్నాలజీని మేము ఆధారం చేసుకుని కొన్ని మాటలు గృహాల్లో ఉన్నప్పటికీ నేను ఈ మాట వినగలడానికి, చూడగలడానికి మీరు సహాయపడుతున్నారు. స్తోత్రాలు. అయితే మేము ఆరాధించగలడానికి కూడా మీ సన్నిధి మాకు దయచేయండి. మీ లేఖనాల ద్వారా మా జీవితాలలో మేము పరిశీలించబడి, ఒప్పించబడి, ఆదరించబడి, ధైర్యపరచబడి ఆరాధించినట్లు మీరేమై ఉన్నారో, మేమేమై ఉన్నామో తెలుసుకొని ఆరాధించినట్లు సహాయపడము. తజమాలో కూడా తోడుగుండము. కావాల్సిన మాటలు దయచేయము. ఉన్నది ఉన్నట్టుగా మేము మాట బోధించడానికి కావాల్సిన శక్తి దయచేయి. అజ్ఞానులం, శరీరులం, మీ ఆత్మతో నింపు, సహాయపడు. మా బలహీనతలు కొట్టివేయి, ఆత్మానుసారంగా సంపూర్ణం చేయి. ఎంతమంది అయితే గృహాల్లో ఏకీవించి వాక్యం వినడానికి ఇష్టపడుతున్నారో వారందరి హృదయాలు తెరువుము. మీ సన్నిధి దయచేయి. ఇంకా ఎంతమంది అయితే నీ సన్నిధికి రాకుండా నిర్లక్ష్య వైఖరి, గృహాల్లోనే ఉన్నారు కానీ నిద్రపోతూ అలక్ష్య వైఖరి కలిగి ఉన్నారు, అలాంటి వారిని సంధించండి. సుఖాసక్తి గల స్త్రీలారా మీకు శ్రమ, నిర్లక్ష్య వైఖరితో ఉన్న వారులారా మీకు శ్రమ. రాబో దినాల్లో ఇంటర్నెట్ కూడా ఉండదు, ఈ మాటలు కూడా దొరకవు. అలాంటి కష్ట దినాలు రాబోతున్నాయి. వాక్యానికి కరువు దినాలు రాబోతున్నాయి. ఆల్రెడీ వచ్చినాయి, ఇంకా పూర్తిగా రాబోతున్నాయి. సహాయపడము. మా జీవితాలను చక్కపరచుకుని వాక్యం, కొద్దిపాటి వాక్యం మా హృదయంలో చేర్చుకోవడానికి, నివసింపచేయడానికి, నివాసాన్ని సిద్ధపరచడానికి సహాయపడము. యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ఉదయకాల సమయంలో ప్రభువును ఆరాధించడం ముందుగా పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యముడు కొన్ని మాటలు చూసి ఆరాధనలో ప్రవేశిస్తాం. के समय में प्रभु का आराधना करने के पहले परमेश्वर के वचन हम ध्यान करके आराधना में जाएंगे. రండి పాత నిబంధనలో సంఖ్యాకాండం 10వ అధ్యాయం. पुराने नियम में गिनती के पुस्तक 10 अध्याय. సంఖ్యాకాండం 10వ అధ్యాయం, బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 10. गिनती के पुस्तक 10 अध्याय. Verse 35 and 36 all read together. 35, 36 వచనాలు అందరం కూడా కలిసి చదువుకోవడానికి ప్రయత్నిస్తాం. 35 और 36 वचन सब लोग मिल. సంఖ్యాకాండం 10వ అధ్యాయము, गिनती के पुस्तक 10 अध्याय, చివరి 2 వచనాలు, आखिरी का 2 वचन కలిసి చదువుకుంటాం. मिलकर पढ़ेंगे. ఆ మందసము సాగినప్పుడు మోషే, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోదురుగాక, నిన్ను ద్వేషించు వారు నీ ఎదుటి నుండి పారిపోదురుగాక అనెను. అది నిలిచినప్పుడు అతడు యెహోవా ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరలా రమ్మనెను. చదువుకున్న భాగమును దేవుడు మన కొరకై దీవించునుగాక. పరమేశ్వర హమారే ఆశీష్ కరే. ఇక్కడ ఇశ్రాయేలీయుల కాలములో వారి ప్రయాణములలో దేవుని యొక్క తోడును మనం చూస్తా ఉన్నాం. ఇశ్రాయేల్ के दिनों में उनकी यात्रा में परमेश्वर का संग हम देखते हैं. వారు ఎక్కడెక్కడికి ప్రయాణం చేస్తా వచ్చారో, जहां-जहां पर यात्रा किया है, అక్కడెక్కడికి వారితో పాటు మేఘం ప్రయాణం చేస్తా వచ్చింది. वहां पर भी और बादल भी यात्रा किया है. 34వ వచనం చూడండి. 34 वचन देखिए. వారు తాము దిగిన స్థలం నుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటి వేళ వారి మీద ఉండెను. और जब वे छावनी के स्थान में प्रस्थान करते थे तब दिन भर यहोवा का बादल उनके ऊपर छाया रहता था. కాబట్టి యెహోవా మేఘము వారి మీద ఉండెను. యెహోవా का बादल उनके ऊपर छाया रहता था. తర్వాత చూస్తున్నాం 35వ వచనంలో ఆ మందసము వారి మీద ఉండెను. वो झुंड उसको वो संदूक उनके ऊपर था. కాబట్టి మేఘము
లేక మందసము, बादल और संदूक। మేఘం వారిని కప్పుతా వచ్చింది, बादल उनको टापते आया, మందసము వారి మధ్యలో ఉంటా వచ్చింది, संदूक उनका बीच में रहता था। అందుకే దేవాదేవుడు మాట పలుకుతూ వచ్చాడు, परमेश्वर एक बात कहा, నా మనసు మీ మధ్య ఉంచాను, मेरे मन तुम्हारे बीच में रखा లేక हूँ, నేను మీ మధ్య ఉన్నాను, मैं तुम्हारे बीच में हूँ, నేను మీ మధ్య ఉన్నాను, मैं तुम्हारे बीच में నా हूँ। మనసు అక్కడ ఏమాత్రం కూడా అసహ్యపడదు. मेरे मन वहाँ पर कभी तुच्छ न जाने। కాబట్టి దేవుడు ఎక్కడైతే ఉంటాడో పరమేశ్వర్- అక్కడ ఆయన మనసు కూడా ఉంటుంది. परमेश्वर जहाँ रहता है उनके मन भी वहाँ रहता है। ఎప్పుడైతే దేవుని ఆలయానికి చేరి మనం వస్తామో, परमेश्वर के भवन में हम इकट्ठे होकर आते हैं। యెరూషలేము ప్రార్థనా మందిరం నిర్మించబడిన తర్వాత यरूशलेम प्रार्थना भवन निर्माण होने के बाद సొలొమోను ప్రతిష్ఠిస్తున్న సమయంలో सोलोमन प्रतिष्ठा करता समय దేవుడు में మాట చెప్పాడు, उसने एक बात कहा, దేవుడు परमेश्वर एक ఒక बात మాట చెప్తా వచ్చాడు, एक बात कहा, నా మనసును నా దృష్టియు ఎల్లప్పుడూ ఇక్కడ ఉండును. मेरे मन मेरे दृष्टि यहाँ पर हमेशा కాబట్టి रहेगा। దేవుని మందిరంలో ఆయన మనసు ఆయన దృష్టి ఎప్పటికీ సదాకాలం నివాసం చేస్తా ఉంది. परमेश्वर के भवन में उनके मन उनके दृष्टि सदा काल वास करता है। అంటే దేవుడే నివాసం చేస్తున్నాడని అర్థం. यानी इसके मतलब परमेश्वर वास करता है। అందుకే 36వ వచనంలో చివరి భాగంలో చూస్తున్నా, 36 वचन में अंतिम भाग में देखते हैं, ఇశ్రాయేలు వేవేల మధ్యకు యెహోవా ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరలా రమ్మనెను. ये यहोवा हजार हजार इस्राएलों में लौट कर आ जा। అంటే మోషే ఏం చెప్తున్నాడంటే, मूसा क्या कहता है, దేవా మా మధ్యలో ఉండుము, हे परमेश्वर आप मेरे बीच में रहो, దేవా నీ భద్రత మాకు కావాలి, आपके सुरक्षा में నీ चाहिए, మేఘం కింద మమ్మల్ని కప్పిపెట్టుము, आपके बादल को नीचे हमको छिपा दे, లేక నీ మందసం మా మధ్యలో ఉంచుము. आपके संदूक हमारे बीच में रख। కాబట్టి ఉదయకాల సమయంలో వారి మీద దేవుని మేఘముతో వారిని కప్పుతా వచ్చాడు. सवेरे के समय में हम देखते हैं कि बादल से वे लोगों का ऊपर छाया करता అంటే దేవుని యొక్క భద్రత ఇశ్రాయేల్ ప్రజలకు ఎంతైనా అద్భుతమైన విధానంలో కాపాడుతూ వచ్చింది. परमेश्वर की सुरक्षा इस्राएल प्रजों को अद्भुत रीति से वो लोग को बचा के आया। ఉదయకాల సమయంలో సవేరే के समय में ఆరాధించే ముందుగా ఆరాధన करने के ఆ पहले దేవుని యొక్క భద్రత మనపై కూడా ఉన్నది. वो परमेश्वर सुरक्षा हम पर भी है। దేవుని భద్రత లేకపోతే परमेश्वर का बिना सुरक्षा से ఎంతో మంది अगर बहुत लोग మన ఎదుటనే हमारे सामने ఎంతో బలవంతులు, बहुत बलवान ఎంతో लोग, ధనవంతులు, बहुत धनवान लोग, ఎంతో జ్ఞానవంతులు, बहुत ज्ञानी लोग, ఎంతో గొప్ప వైద్యులు, बड़े बड़े वैद्य लोग, వాళ్ళు కూడా ये लोग भी ఈ దినాన మట్టిలో ఉన్నారు. आज के दिन मिट्टी में मिट्टी मिल गए। వారి కంటే మనము శ్రేష్ఠులమని బ్రతికి ఉండలేదు, उनसे हम उत्तम श्रेष्ठ करके जिंदा नहीं है, వారి కంటే కూడా పనికి మాలిన వారమే. उनसे भी बहुत बिना काम के लोग हैं हम। కానీ लेकिन దేవుని యొక్క మహాకృపను బట్టి परमेश्वर बड़ा अनुग्रह के कारण ఆయన యొక్క మేఘాన్ని మన మీద కప్పి उनके बादल हमारे ऊपर छाया करके ఆయన భద్రతను మనకి ఇస్తా వచ్చాడు. उनके सुरक्षा हमको देते आया। అంటే కొన్ని విషయాలు వాక్య లేఖనాల్లోనే చూస్తాం. देखिए कुछ विषय वचन का भाग में हम देखेंगे। మొట్టమొదటిగా పైలా నిర్గమాకాండం, निर्गमन के पुस्तक, బుక్ ఆఫ్ ఎక్సోడస్ निर्गमन के पुस्तक చాప్టర్ 33 33వ అధ్యాయం. 33 अध्याय, నిర్గమాకాండం 33వ అధ్యాయం 33 अध्याय గమనించండి. వాక్యములో 22వ వచనం, देखिए 22 वचन ध्यान कीजिए। 33 22 33 22 నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందుల నుంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. और जब तक मेरा तेज तेरे सामने होके चलता रहे तब तक मैं तुझे चट्टान की दरार में रखूंगा, और जब तक मैं तेरे सामने से होकर मैं निकल जाऊं तब तक अपने हाथ से तुझे डांप रहूंगा। దేవుడు తన బిడ్డల కొరకై ఒక శ్రేష్టమైన స్థలాన్ని సిద్ధపరిచాడు. परमेश्वर अपने प्रजों के एक श्रेष्ठ उत्तम स्थान निर्माण किया। ఏంటి ఆ స్థలం అంటే वो स्थान क्या है? బండ సందులు అట. और चट्टान के दरार, ఆ బండ సందులలో నిన్ను నన్ను కాపాడుతూ ఉన్నాడు. चट्टान के दरोरों में तुमको हमको सुरक्षा रख रहे। బండ సందులలో నీకు నాకు చోటును ఏర్పాటు చేశాడు. चट्टान की दरार में परमेश्वर तुमको हमको जगह बनाया, స్థలము సిద్ధపరిచాడు. स्थान तैयार किया। ద్వితీయోపదేశ కాండం व्यवस्था विवरण पुस्तक 32వ అధ్యాయం 32 अध्याय, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం व्यवस्था विवरण पुस्तक 32 अध्याय 11వ వచనం. 11 वचन, డిటర్నామీ 32 వర్స్ 11. व्यवस्था विवरण पुस्तक 32 अध्याय 11 वचन। పక్షిరాజు తన గూడు రేపి
వారిని నడిపించెను. जैसे उकाब अपने घोंसले को हिला हिला कर अपने बच्चों के ऊपर ऊपर मंडलता है, वैसे ही और उसने अपने पंख फैलाकर उसको अपने पैरों पर उठा लिया। ఇక్కడ చూస్తున్నాం याम బండ సందులలో మనల్ని దాచి పెడతా వచ్చాడు. शैतान के दरार में हमको छिपा के रखा, మనకు ఆశ్రయం ఇచ్చి కాపాడుతా ఉన్నాడు. हमको शरणागत दे के हमको बचाता है। ఏంటి ఆశ్రయము? ये शरणागत क्या है? యేసు క్రీస్తు ప్రభువే మన ఆశ్రయము. यीशु मसीह ही हमारा शरणागत है। యేసు క్రీస్తు ప్రభువే మన చోటు, यीशु मसीह हमारे जगह है, మన దాగు చోటు, हमारे छिपने का మన स्थान है, శరణ స్థానం, हमारे स्थान है, మన భద్రత స్థలం, हमारे सुरक्षा स्थल है, మన కాపుదల స్థలం, हमारे चिरवा का स्थल है, మనల్ని దాచిపెట్టే స్థలం. हमको छुपाने के स्थान है। కాబట్టి కొరింథీ పత్రిక మొదటి పత్రికలో చూస్తాం, पहला कोरिन्थी पत्र में हम देखते యేసు క్రీస్తే ఆ బండ, यीशु मसीह वो चट्टान है, ఆ బండ సందులలో మనల్ని దాచిపెట్టాడు. वो चट्टान के दरार में हमको छुपा के रखा। ఏంటి బండ సందులు? और चट्टान के दरार क्या है? యేసు క్రీస్తు ప్రభు యొక్క గాయములు. यीशु मसीह के प्रभु के घायल। అందుకే సంఘ కన్యతో ప్రభు అంటాడు, कुंवारी कन्या से प्रभु कहता है, బండ సందులలో నివసించు పౌరమా. चट्टान की दरोरों में निवास करने वाले कबूतर। కాబట్టి పౌరం ఎక్కడుంది? कहाँ पर బండ कबूतर? సందులలో భద్రంగా ఉంది. चट्टान की दरोरों में सुरक्षा रीति से। నేడు దేవుని సంఘం ఎక్కడ ఉంది? आज परमेश्वर कलीसिया कहाँ पर है? యేసుక్రీస్తు గాయములలో భద్రంగా సురక్షితంగా దాచబడి ఉంది. यीशु मसीह की घायल में सुरक्षा रीति से छुपा कर है। పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నాయి, परिस्थितियां बहुत भयंकर है, తారుమారుగా ఉన్నాయి, अदली बदली है, భయం కలిగిస్తా ఉన్నాయి. डर दिला रहे। ఆ పరిస్థితులు చూడగానే భయం అనిపిస్తా वो ఉంది, परिस्थितियां देखते डर लगता है, వేదన, वेदना, దుఃఖము, दुख, తర్వాత మరణ భయము, मृत्यु के डर। రకరకాల పరిస్థితులు సంభవిస్తున్న ఈ కాలములో और आज के दिनों बहुत ऐसे దేవుడు ఏం చేస్తున్నాడండి? परमेश्वर क्या कर रहा है? ఆయన గాయములలో మనలను దాచిపెట్టి ఉంచాడు. उनके घायलों में परमेश्वर हमको छुपा के रखा। బండ సందులలో మనల్ని దాచిపెట్టి భద్రంగా ఉంచాడు. चट्टान की दरारों में हमको छुपा के रखा ఆ परमेश्वर। గాయములో మనల్ని పిలుచుకొని దాచిపెట్టేశాడు, కనబడకుండా చేశాడు. हमको बुलाकर वो घायल में हम ना दिखते हुए उसको सुरक्षा रखा। ఆ, ఎంత గొప్ప దేవుడు అండి. कितना बड़ा परमेश्वर है। మన పైకి వచ్చే వ్యాధి, हमारा ऊपर आने के व्याधि, మన పైకి వచ్చే మరణం, हमारा ऊपर आने का मृत्यु, మన మీదకి వచ్చే దుఃఖం हमारा ऊपर आने का दुख ప్రభువే భరించి प्रभु सहन करके మన నిమిత్తం ఆయన గాయపడి, हमारे निमित्त तो घायल होकर। ఎందుకు గాయపడ్డావయ్యా అంటే, क्यों घायल हुआ करके? నేను దాచిపెట్టడానికి గాయపడ్డాను. और मैं छुपा के रखने के लिए मैं घायल हुआ। ఎందుకు? మనల్ని దాచిపెట్టడానికి ఆయన గాయపడ్డాడు. हमें क्यों छुपा के रखने के लिए घायल हुआ? అందుకే యెషయా 53లో రాయబడి ఉంటుంది, यशायाह 53 अध्याय में लिखा है, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థ కలిగి वो ఉన్నది. पाया हुआ और मारों के द्वारा हमको चंगा मिला। ఆయన గాయాల ద్వారా उनके घायलों के द्वारा మనకు భద్రత ఉంది. हमको सुरक्षा है। లేక ఆయన సందులలో, ఆయన గాయాల్లో మనకు భద్రత ఉంది. उनके दरारों में हमको सुरक्षा है। మొదటిగా చూస్తున్నాం, पहले हम देखते हैं బండ సందులో అనగా యేసు ప్రభు గాయములో మనల్ని దాచిపెట్టి భద్రపరుస్తున్నాడు. यानी प्रभु यीशु मसीह के चट्टान के घायलों में हमको छुपा के रखा, दरारों में। రెండవ మాట, दूसरा बात, కీర్తన 57 भजन संहिता 57 अध्याय 57 బుక్ ఆఫ్ సామ్ 57 अध्याय వర్స్ 1 మొదటి వచనం. पहला वचन 57 వర్స్ 1 57:1 57 एक वचन। నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. हे परमेश्वर मुझ पर अनुग्रह कर, क्योंकि मैं तेरा शरणागत हूँ, और जब तक ये विपत्तियों निकल ना जाए तब तक मैं तेरे पंखों तले और शरण लिया रहूंगा। ఆపదలలో ఏముందండి? और दुख में क्या है? శరణ్యం ఉంది. और शरणागत है। నీ ఆపదల్లో శరణం ఎక్కడ లేదు. आपके दुख में कहीं शरणागत नहीं है। ఏడుస్తా ఉంటే చూసుకుంటా పోతారు, रोते हुए देखते जाता। కానీ ఎక్కడుంది శరణం? कहाँ पर शरणागत है? దేవుని దగ్గర ఉంది శరణ్యం. परमेश्वर का पास है शरणागत। నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు. ఆయన సిలువే మనకు శరణం. उनका शरण ही क्रूस ही हमको ఆపద शरणागत। కలిగి, धोखा होकर, శ్రమ కలిగి, संकट होकर, కష్టం కలిగి, तकलीफ उठाकर, రోగం కలిగి, बीमार होकर, ఆయన సిలువను చూడగా उनका क्रूस देखते ही ఏమైపోద్ది? क्या हो जाता? నీ శ్రమ, तुम्हारा श्रम, నీ బాధ तुम्हारा दुख వెళ్ళిపోద్ది. निकल जाता है। నీ పరిస్థితులన్నీ కూడా
आपके ఆయన సిలువను చూడగా మర్చిపోతావు. सारे परिस्थितियां क्रूस को देखकर भूल जाता అంటే है। ఆయన సిలువలో ఏముందండి? उनके क्रूस में क्या है? శరణం ఉంది. శరణం है। ఆపదలన్నీ మర్చిపోయేటట్టు చేస్తుంది. सारे धोखा भूला सर क्या నీ कर देता है? వేదనలన్నీ మర్చిపోయేటట్టు तुम्हारी చేస్తుంది. वेदना सब भूला, ఆయన వేదనే కనబడుతుంది. उनका वेदना ही दिखता है। ఆయన దుఃఖం, ఆయన శ్రమ కనపడతా ఆయన ఉంది. దుఃఖం, ఉనకా పరిశ్రమ ఆయన भी శ్రమను చూడగా उनके మన శ్రమలన్నీ కూడా उनका మాయమైపోతాయి. परिश्रम देखते हैं हमारे सारे परिश्रम माया हो जाता है। కాబట్టి మన ఆపద కాలములో ఆయన సిలువే మనకు శరణం. हमारे धोखे के दिनों में उनके क्रूस ही हमको शरणागत है। ఆయన సిలువను చూస్తేనే ధైర్యం. उनका क्रूस देखते ही हमें या मिलता है। ఆయన సిలువను చూస్తేనే స్వస్థత. उनके क्रूस देखते ही हमें चंगाई। ఆయన సిలువ యొద్దకు వస్తేనే పునరుద్ధాన శక్తి. उनके क्रूस पर आते ही पुनरुद्धार शक्ति। ఆయన సిలువను ఆశ్రయించకపోతే నీకేమీ లేదు. उनके क्रूस को शरणागत नहीं पाए तो तुम्हें कुछ नहीं। లోకంలో శరణము లేకుండా ఎంతో మంది అటు ఇటు గాలికి వానకు కొట్టుకొని పోతున్నారు. दुनिया में बिना शरणागत का और हवा में इधर उधर भटक जाते। ఎందుకు? क्यों? వారు సిలువ యొద్దకు वे రాలేకపోతున్నారు. क्रूस का पालन नहीं आते। ఎవరైతే సిలువ యొక్క శరణ్యం కోరుతారో जो कोई क्रूस का शरणागत पाता है వారికి శ్రేష్టమైన భద్రత ఉంది. उनको श्रेष्ठ उत्तम सुरक्षा है। కాబట్టి యేసు ప్రభు యొక్క గాయముల యొద్దకు వచ్చిన వారికి భద్రత ఉంది. यीशु मसीह का घायल के पास आने वालों को सुरक्षा है। యేసు ప్రభు వారి సిలువ యొద్దకు వచ్చిన వారికి శరణం ఉంది. यीशु मसीह का क्रूस पर आएगा उनको शरणागत है। మూడవ మాట तीसरा बात యెషయా గ్రంథం यशायाह पुस्तक 25వ అధ్యాయం 25 బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 25 यशायाह 25 వర్స్ 3 మూడవ వచనం. यशायाह 25:3 యెషయా గ్రంథం यशायाह की पुस्तक 25వ అధ్యాయం 25 अध्याय మూడవ వచనం. तीसरा वचन బీకర్లో ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి, దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి. क्योंकि तू संकट में दीनों के लिए गढ़ और भयानक लोगों के झोंका दीवार पर और बिछाकर और समान होता था, तब तू दरिद्र के लिए उनकी शरण और तपन मय और छाया का स्थान हुआ। గాలివాన తగలకుండా हवा तूफान ना लगते हुए ఆశ్రయముగా ఉన్నాడట. शरणागत बनकर हमको है। గాలివానకు ఆశ్రయమై, గాలివానకు आश्रयमय పగటి ఎండకు నీడై, పగటి ఎండకు నీడై, పర్ణశాల ఒకటి ఉంచగా, పర్ణశాల ఒకటి ఆదసని సురక్షితముగా నుండెదరు, యెహోవానైనా నేను మార్పు లేని వాడను గాన, యాకోబు సంతతి వరకు మీరు లయము, కాలేరు యాకోబు సంతతి వారై నీరు లయము కాలేదు। బండ సందులలో దాగుచోటు ఆయనే, और चट्टान के दरारों में छिपने के स्थान वही है, ఆపదలలో శరణం ఆయనే. और धोखे में शरणागत वही है हमारा। మూడవ మాట तीसरा बात ప్రవాహములో కొట్టుకొని పోతున్నప్పుడు గాలి వానకు ఆశ్రయం కూడా ఆయనే. जब प्रवाह में इधर उधर हम हवा तूफान भटकते जाते समय पर शरणागत वही है हमारा। ఏంటి ప్రవాహం? क्या है वो प्रवाह? కష్టము, तकलीफ, శ్రమ, संकट, రోగం, बीमारी, మరణం, मृत्यु, వేదన, वेदना, విరోధం, विरोध, శత్రువులు, दुश्मन लोग, సమస్యలు, समस्याएं, పరిస్థితులు, परिस्थितियां, బలహీనతలు, कमजोरियां, ఇవన్నీ కూడా నీ యొక్క జీవితాన్ని కొట్టుకొని పోయేటట్టుగా చేస్తాయి. ये सब भी तेरे जीवन को इधर उधर और तड़पते जाने के लिए कोशिश करता है, పడగొట్టేటట్టు చేస్తాయి. गिराने के मुताबिक करता है।
అయితే నువ్వు పడిపోకుండా నిలబడడానికి ఆశ్రయం ఎవరండి? ना गिरते हुए तू खड़ा रहने के लिए शरणागत कौन है? ఆయనే. वही है। నీకు గాలి తగలకుండా, तुम्हें हवा ना लगते हुए, నీకు వాన తగలకుండా, तुम्हें बरसात ना लगते हुए, పగటి ఎండకు నీడైనాడు. और दोपहर में और धूप में तुमको छाया बना, ఆ, పగటిలో और दिन में నీడయ్యాడు, और छाया बना, రాత్రిలో रात में వెలుగయ్యాడు, और दिया बना, జ్యోతి బన. ज्योति बना। వెలుగయ్యి నేను నడిపించాడు, ज्योति बनकर तुमको चलाया, చీకట్లో ఉండనియలేదు నిన్ను, अंधेरे में तुमको रहने नहीं दिया, దుఃఖంలో నువ్వు ఉండటం ఆయనకి ఇష్టం లేదు, दुख में तुम रहना परमेश्वर पसंद नहीं है, కష్టంలో ఉంటే ఇష్టం లేదు, कष्ट में रहना पसंद नहीं है। నీకు ఆశ్రయముగా వచ్చి तुमको शरणागत बनकर आके నీకు ఆశ్రయం ఇచ్చాడు. तुम्हें शरणागत दिया। ఎవరండి నీకు ఆశ్రయం ఇచ్చేది? कौन है तुम्हें शरणागत देने वाला? ఈ దినాల్లో आज के दिनों में ఒకవేళ अगर यदि కరోనా పాజిటివ్ తో గనక ఉండి, कोरोना पॉजिटिव के साथ रहे तो, అయ్యా నాకు ఆశ్రయం ఇయ్యమని పోతే मुझे शरणागत दो करके गए तो ఎవరైనా రాణిస్తారా ఇంటికి? कोई घर में आने नहीं देते क्या? రాణిస్తారా? आने देंगे क्या? ఈవెన్ పాజిటివ్ కాదండి, ये पॉजिटिव नहीं, కేవలం దగ్గు సర్దుంటే చాలు, केवल खांसी सर्दी रहे तो बस, ఏమి లేకున్నా పర్వాలేదు, कुछ नहीं तो परवाह नहीं, అంత బాగున్నా కూడా सब ठीक है फिर भी। ఒక ఇంటికి నేడు పోవాలంటే ఎంత కష్టం ఉంది, ये घर में जा रहे हैं तो कितना तकलीफ है, అనుమానం, शंका ఎందుకు వచ్చాడు, क्यों आया? ఇలాంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తున్నాం. ऐसा परिस्थिति में हम यात्रा कर, అలాంటప్పుడు ऐसे समय पर నీవు ఎలాంటి బలహీనతతో ఉన్నా, तुम कोई भी कमजोर हो ఎలాంటి కరుణతో ఉన్నా, और कैसे भी करुणा से ఏ हो, పాపముతో ఉన్నా, कोई पाप से भी हो, ఆశ్రయం నీకు ఎవరు ఇవ్వకపోయినా, शरणागत तुझे कोई नहीं ఎవరు दिए, ఇస్తున్నారు ఆశ్రయము? और कौन देता నీ शरणागत? సృష్టికర్త అయిన దేవుడు నిన్ను వదిలిపెట్టుకోవడానికి ఇష్టం లేదు. तुम्हारा सृष्टिकर्ता परमेश्वर तुमको छोड़ने के लिए इच्छा नहीं। ఒకవేళ తల్లి ఉన్నదనుకోండి, अगर यदि माँ है, ఎంత కరోనా అయినా कितने करोना हो, తన బిడ్డను పోగొట్టుకోవడానికి ఇష్టపడుతుందా? अपने प्रजों को छुड़ाने के लिए इच्छा करती क्या? కొన్నిసార్లు ఇష్టపడవచ్చు కానీ कुछ बार पसंद करेगा, చాలా మట్టుకైతే बहुत बार కరోనా అయినా పర్వాలేదు, कोरोना भी हो, బిడ్డ నీ కొరకు నేనున్నాను. ये बेटे तेरे लिए मैं हूँ। కాబట్టి इसलिए తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, पिता परमेश्वर का प्रेम, అందుకే అన్నాడు, इसलिए తల్లి कहा విడిచిన, माँ छोड़े, తండ్రి విడిచిన, पिता छोड़े, నేను నీకు मैं तेरे साथ हूँ, ఆశ్రయమై ఉన్నాను, मैं तुझे शरणागत నేను पाकर, నిన్ను చేరదీయవాడను. मैं तेरे पास निकल కానీ लेता। కష్టకాలంలో చేరదీసేది ఎవరు? कष्ट के दिनों में कौन तुमको पास लेता है? కొట్టుకోనిపోయిన సమయంలో, तो बातें समय पर, దుఃఖంలో ఉన్న సమయంలో, दुख में है समय में, దిక్కుతోచని సమయంలో, किधर भी परेशान है, ఆయనే నీ ఆశ్రయం, वही तेरा शरणागत है, ఆయనే నీకు దాగుచోటు, वही तुम्हें चिपकने की ఆయనే जगह, నీకు శరణ్యం, वही तुम्हारा शरण, ఆయనే నీకు ఆశ్రయం. वही तुम्हारा शरणागत है। నాలుగో మాటకు రండి, चौथा बात में आओ, యెషయా గ్రంథం यशायाह पुस्तक 51వ అధ్యాయం, 51 अध्याय, బుక్ ఆఫ్ ఐజయా 51 చాప్టర్ 51. 51 యెషయా గ్రంథం यशायाह के पुस्तक 51వ అధ్యాయం 51 अध्याय। రండి, आइए దేవుని వాక్యంలో నుండి परमेश्वर के वचन 16వ వచనం చూసుకుంటాం. 16 वचन ध्यान करेंगे। 51వ అధ్యాయం 51 अध्याय 16వ వచనం. 16 वचन। నేను ఆకాశం స్థాపించినట్లు, భూమి పునాదులు వేయినట్లును, నా జనము నీవే అని సియోనుతో చెప్పినట్లును, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. मैंने तेरे मुंह में अपने वचन डाले और तुझे अपने हाथ की आड़ में छिपा रखा है कि मैं आकाश को तानूं और पृथ्वी को नेव डालूं और सियोन से कहूं तू मेरी प्रजा हो। కాబట్టి మనము ఆయన జనము కాదు, हम उनकी प्रजा नहीं, ఎక్కడో పాపములో అలవటిస్తూ నశించిపోయే వారం, कई पाप में हम टपकते और పాపములో జన్మించిన వారం, పాపములో పెరిగిన వారం. पाप में जन्मा हूँ, पाप में बड़ा हो गया। అలాంటి వారితో ఏం చెప్తున్నాడు? ऐसे लोगों के साथ क्या నా कहता? జనము నీవే అని చెప్తున్నాను, मेरी प्रजा तुम्ही है, నీ నోట నా మాటలు ఉంచాను, तेरे मुंह में मैं अपने నా बात रख- చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. मेरे हाथ के नीचे आए मैं तुमको रखा हूँ। ఒకవేళ వాక్యం వినుచున్న వారిలో अगर वचन सुनने वालों में से నేటి దినం ఎగ్జామ్ కు పోయే వారు కూడా కొంతమంది ఉన్నారు, आज के दिन में परीक्षा में लिखने वाले भी कुछ लोग हैं వారికి కూడా ఈ వాగ్దానం క్లెయిమ్ చేస్తున్నారు. और उनके भी ये वागदान है। ఏంటి ఈ వాగ్దానం? क्या है నా प्रतिज्ञा? నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, तेरे मुंह में मेरा बात रखा हूँ, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. मेरे हाथ की छाया में तुमको छुपा रखा हूँ। కనుక నువ్వు నోరు తెరిస్తే చాలు, मुंह खोले तो बस దేవుడు అద్భుతమైన, ప్రశస్తమైన, అమూల్యమైన
శ్రేష్టమైన మాటలతో నీ నోటి నింపుతాడు. अद्भुत आश्चर्य श्रेष्ठ बातों से तेरे मुंह भरेगा. తర్వాత बाद में ఆయన చేతి నీడ కింద నిన్ను కప్పి పెడతాడు. उनके हाथ की छाया के नीचे तुमको हाथ में रखेगा. ఆయన చేతితో కప్పి పెట్టగా నీ మీదకి ఏ శత్రువు కూడా రాలేడు. हाथ से टापने के बाद कोई दुश्मन तुम्हारे पास नहीं అసలు आएगा. ఏ శత్రువు కూడా కనబడకుండా దాచిపెడతాడట. कोई दुश्मन को भी तू नहीं दिखेगा. నీ చుట్టూ 10,000 మంది ఉన్నా కూడా, तुम्हारे आजू बाजू में 10,000 लोग నీ गिरे. కుడి వైపున నీ ఎడమ వైపున రకరకాల శత్రువులు ఉన్నా కూడా, तुम्हारे आजू बाजू में बहुत किस्म का दुश्मन भी हो. ఆ శత్రువులందరూ కూడా చనిపోతారు. सारे दुश्मन लोग गिर जाएगा. ఆ శత్రువులందరూ కూడా పారిపోతారు. सारे दुश्मन लोग भाग जाएगा. అదే మాట మనం సంఖ్యాకాండ 10వ అధ్యాయం 35వ వచనంలో చూస్తా వచ్చాం. गिनती के पुस्तक 10 अध्याय 35 वचन में हम నీ देखते हैं శత్రువులు చెదిరిపోదురు గాక, तुम्हारे నీ दुश्मन ఎదుట నుండి పారిపోదురు గాక. तुम्हारे दुश्मन बिगड़ जाए और तुम्हारा दुश्मन भाग जाए. ఆయన చేతితో ఆయన కప్పుతాడు. वो अपने हाथ से उनको छाया లేక కప్పుతాడు అనే బదులు ఆయన చేతితో నిన్ను కప్పి ఉన్నాను అని చెప్పాడు. అక్కడ కప్పి ఉన్నాను, अपने हाथ की आड़ में छिपा रखा है करके लिखा है. ఆల్రెడీ ఆయన చేతి నీడ కింద నిన్ను కప్పినాడు. और अपने हाथों के छाया में वो रखा है, छिपा रखा है. అందుకే నువ్వు సజీవంగా ఉన్నావు. इसलिए तू अभी तक जीवित है. ఒక్కసారి ఆయన చెయ్యి గనక నీ మీద నుండి తీసేస్తే अगर एक बार परमेश्वर के हाथ तेरे ऊपर से निकाल दिया तो ఏమైపోతామండి? क्या हो जाएंगे हम? రెప్ప పాటున క్షణములో మనము కనబడకుండా అయిపోతాం. पलक भर एक क्षण में हम नहीं दिखेंगे. మనం ఏమైపోతామో మనకే తెలియదు. हम क्या हो जाएंगे हमको मालूम नहीं है. అపోస్తలుడైన పౌలు అంటాడు, प्रेरित पौलुस कहता है నేనేమై ఉంటినో నాకే తెలియదు. मैं क्या हूँ मुझे ही मालूम नहीं है. కాబట్టి इसलिए మనము हम लोग ఒకవేళ ఆయన చెయ్యి మన తల మీద నుండి తీసేస్తే, अगर यदि परमेश्वर के हाथ हमारा सिर पर से निकाल భద్రంగా కప్పి పెట్టినాడు, और सुरक्षा से ठाप कर रखा, తీసేసింది అనుకోండి, अगर निकाल दिया समझो ఏమైపోద్ది? क्या होगा? మనము చెదిరిపోతాం. हम तितर बितर हो जाएंगे. మన శత్రువులకు అప్పగించేస్తాడు. हम दुश्मन लोगों को सौंप देगा అందుకు శత్రువులను పారద్రోలి, और दुश्मन लोगों को भगाकर శత్రువులను వెలగొట్టి दुश्मन लोगों को भगाकर తన చేతి నీడ క్రింద మనల్ని భద్రపరిచి పెట్టినాడు. हमारे हाथ के और नीचे में वो सुरक्षा रखा है. కప్పి పెట్టినాడు. परमेश्वर ने सुरक्षा रखा है. మన కాపుదల వ్యర్థం, हमारे चरवा व्यर्थ है, మన కాపుదల వ్యర్థం, हमारे सुरक्षा व्यर्थ है, మన భద్రత వ్యర్థం. हमारे सुरक्षा व्यर्थ है. ఆయన చేతితో, ఆయన చేతి క్రిందికి మనం రావాలి. और उनके हाथ के नीचे हम आना है. అందుకే భక్తుడు అంటాడు, भक्त कहता है ఆయన చేతి క్రింద దీన మనసుతో అణిగి మణిగి ఉండుడి उनके అంటాడు. हाथ के नीचे दीन मन होकर हम दब के रहना, నమ్రతాసే. नम्रता से रहना. ఎందుకు? क्यों? ఆయన బలిష్టమైన చేతి ద్వారా ఒక దినం మిమ్మల్ని హెచ్చిస్తాడు. उनके बलिष्ठ हाथों के द्वारा एक दिन परमेश्वर तुम्हें ऊपर కాబట్టి लाए. ఆయన చేతి నీడలో కప్పబడి ఉన్నాం. हाथ की छाया में हम लोग आड़ हो गए, छिपा हुआ है. ఇది ఎన్నో మాట అండి? ये कितना बात है? 4వ మాట. चौथा बात है. ఒకటేం చూసా? पहला क्या देखा? బండ సందులలో భద్రత ఉంది. चट्टान की दरारों में सुरक्षा है. రెండవది दूसरा, ఆపదలలో శరణం ఆయనే. धोखे में शरणागत वो ही है. మూడవది तीसरा, కష్టములలో ప్రవాహంలో ఆశ్రయం ఆయనే. कष्टों में प्रभाव में वही हमारा शरणागत है. 4వ మాట ఏం చూస్తున్నాం? चौथा बात हम क्या देखते हैं? ఆయన చేతి నీడలో మనల్ని కప్పి పెట్టాడు. उनके हाथों के जो और नीचे में हमको छिपा रखा है. 5వ మాట पांचवा बात, మత్తయి సువార్త मत्ती रचित सुसमाचार 23వ అధ్యాయం. 23 अध्याय. మత్తయి సువార్త मत्ती रचित सुसमाचार 23వ అధ్యాయం 23 अध्याय. గమనించండి. మత్తయి సువార్త मत्ती रचित सुसमाचार 23వ అధ్యాయం 23 अध्याय. 37వ వచనం. 23 अध्याय 23 మాథ్యూ గాస్పెల్ 23 వర్స్ 37. కోడి తన పిల్లలను రెక్కల కిందికి ఎలాగు చేర్చుకొనునో చేర్చుకొంటిని. చాలు, చేర్చుకొంటిని. यरूशलेम तू भविष्यवक्तों को मार डालता है और जो तेरे पास भेजे गए उन पर पथराव करता है. कितनी ही बार मैंने चाहा कि जैसे मुर्गी अपने बच्चों को अपने पंखों के नीचे इकट्ठा करती है, वैसे ही मैं भी तेरे बालक को इकट्ठा कर लूं, परंतु तुमने ना चाहा. కోడి తన పిల్లలను రెక్కల కిందికి ఎలా చేర్చుకున్నానో అలాగే నేను మీ పిల్లల్ని చేర్చుకుంటుని. मुर्गी अपने बच्चों को अपने पंखों के नीचे इकट्ठा करती है, वैसे ही मैं भी तेरा बालकों को इकट्ठा कर लूं. ఎక్కడుందండి భద్రత? कहां पर है सुरक्षा? ప్రభు వారి రెక్కల కింద భద్రత ఉంది. प्रभु का पंखों के नीचे सुरक्षा है. ఆయన రెక్కల నీడ కింద సురక్షితంగా ఉండగలుగుతాం. उनका पंखों की शरणों के नीचे हम सुरक्षित रह सकता है. తన రెక్కల క్రింద ఆశ్రయము
తన రేఖలతో కప్పును, తన రేఖల క్రింద ఆశ్రయము, తన రేఖలతో కప్పును. కనుక తన రెక్కల కింద ఆశ్రయం ఇచ్చి తన రెక్కల కింద కాపాడుతున్నాడు. अपने पंखों के नीचे शरणागत देके बचाता है हमको. తన చేతి నీడే కాదు, अपने उनके हाथ తన ने పూర్తిగా తన రెక్కల కింద మనకు భద్రత ఇచ్చాడు. उनका हाथों के नीचे सुरक्षा दिया है. కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని ఎలా కాపాడును, और मुर्गी जैसे अपने पंखों के नीचे बच्चों को बचाता है, ఆ విధంగా మనల్ని ఆయన కాపాడుచున్నాడు. से परमेश्वर हमको बचाता है. ఎట్లా కాపాడుతండి కోడి? वह मुर्गी कैसे बचाता है? ఓసారి ఓ సంఘటన జరిగింది. एक बार एक संगठन हुआ చిన్నప్పుడు నేను ఆ సంఘటన చూస్తా వచ్చాను. और बचपन में मैं वो संगठन देखा. అది ఎప్పటికీ నాకు గుర్తుంటది. वो हमेशा मुझे याद रहता है. తర్వాత ఎప్పుడెక్కడెక్కడ ఈ మాట చదువుతానో నేను, जहाँ जहाँ मैं ये वचन पढ़ता हूँ. మత్తయి సువార్త 23:37 मत्ती 23:37 वचन. అక్కడక్కడ ఆ దృష్టాంతాన్ని ఖచ్చితంగా నేను చెప్తాను. वहाँ पर वो दृष्टांत को मैं जरूर बताता हूँ. కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని కాపాడ. और मुर्गी अपने बच्चों के पंखों के नीचे बचाना. ఓసారి వర్షాకాలం, एक बार बरसात के दिन था. ఒక 5-6 పిల్లలు ఉన్నాయి. उनको 4-5 बच्चे हैं छोटे. 5-6 పిల్లలను తన రెక్కల కింద పెట్టుకొని కోడి ఆ వర్షము చుక్క కూడా పిల్లలకు తగలకుండా భద్రంగా కాపాడుతా ఉంది. वो मुर्गी अपने बच्चों को 4-5 बच्चों को अपने पंखों के नीचे रख के एक पानी का बूंद भी ना गिरते हुए बचाया. ఆ వర్షం 1 గంట వచ్చి 2 గంటలు వచ్చి పోయింది కాదు. वो पानी 1 घंटा 2 घंटा 3 घंटा ऐसे नहीं बरसा. దాదాపు 2-3 దినాలు ముసురు లెక్క ఉన్నది ఆ దినాలు. कम से कम लगातार 2-3 दिन का बरसात था. వర్షం వస్తా ఉంటే पानी आते रहा. కోడి ఎక్కడ పోయిందో ఏమైందో మాకు కనపడలేదు. और वो मुर्गी कहाँ गया कुछ हमको पता नहीं है. అది ఎలాంటి శబ్దం కూడా వినరావడం లేదు. उनका कोई आवाज भी नहीं है मुर्गी का. అటు మరుగు స్థలం ఉంది, एक छिपा हुआ स्थान है. అది మొత్తం అన్ని చెట్లు ఉన్నాయి. वहाँ पे बहुत झुंड झुंड का బాగా చిక్కగా ఉన్నాయి చెట్లు, పూల చెట్లు. और फूल का झाड़ है बहुत ही है वहाँ पर. అవి గోరెంక ఏమంటారు ఆ చెట్లు, అవి రిక్క పూలు పూస్తాయి. लाल सा फूल रहता है. పింక్ వైట్ రకరకాల రంగుల పూలు పూస్తాయి. पिंक व्हाइट कलर बहुत किस्म का रहता है. సరే ఆ చెట్లు ఒట్టిదే బలంగా కూడా ఉండదు ఆ చెట్టు. और वो जो झाड़ बहुत मजबूत नहीं रहता. ఆ చెట్లు విస్తారంగా పెరిగినాయి. वो जो झाड़ है बहुत और बड़ा हो गया. ఆ చెట్ల లోపటికి పోయి ఆ కోడి దాచుకుంది. और वो झाड़ उनके बीच में जाके वो मुर्गी बच गया. ఆ छुप కోడి गया. కింద తన పిల్లల్ని దాచిపెట్టింది. और वो बच्चों के और मुर्गी अपने पंखों के नीचे बच्चों को छुपा के रखा. దాచిపెట్టి తుపాకి రకం ఒక చుక్క కూడా పడలేదు. एक पानी का बूंद भी 3 नहीं. దినాలకి ఏమైందంటే 3 दिन के बाद क्या हुआ? 3-4 దినాల వర్షం ఆగిపోయింది. 3 दिन में पानी रुक गया. వర్షం ఆగిపోయిన తర్వాత पानी रुकने के बाद మేము అటేడు చూసి ఇది బాగా మురికుంది చెత్త, और बहुत गंदा है झाड़ बड़े हो गया. వాటి తీసేద్దామని పోతే उनको निकालेंगे करके गया. ఆడ అన్ని చీమలు ఉన్నాయి. वहाँ पे बहुत चींटियां हैं. బాగా చీమలు ఉన్నాయి. बहुत चींटियां हैं. ఎందుకున్నాయి అబ్బా చీమలను చూస్తే? और चींटियां क्यों जमा करके ఆ देखे? కోడి చచ్చిపోయి దానికి చీమలు పట్టినాయి. वो मुर्गी मर गया और उनको चींटी पकड़ा. కానీ लेकिन రహస్యం ఏంటంటే भेद क्या है कि దాని కిందున్న పిల్లలు మాత్రం సజీవంగా బతికే ఉన్నాయి. वो उनके पंखों को मुर्गी के पंखों के नीचे जो 4-5 बच्चे थे वो जिंदा है. ఆ కోడి రెక్కలలో లోపట అణిగి ఉన్నాయి. और वो पंखों के नीचे अंदर में दबकर है. ఒక్క పిల్ల కూడా చనిపోలేదు. एक बच्ची भी नहीं मरी. దాని సారాంశం కూడా ఇదే. इनके सारांश भी यही है. యేసుక్రీస్తు ప్రభువారు తన రెక్కల కింద తన బిడ్డల్ని భద్రపరిచి यीशु मसीह अपने पंखों के नीचे हम लोग उनको सुरक्षा रखकर ఆయన మన నిమిత్తం మరణించినాడు గాని మనకు మరణాన్ని అనుమతించలేదు. वो हमारे निमित्त मर चुका परंतु हमको मरने नहीं दिया. కోడి తన ప్రాణాన్ని తన పిల్లల నిమిత్తం పోగొట్టుకుంది గాని పిల్లల్ని చంపడానికి లేక పిల్లల్ని వర్షంలో తడపడానికి ఇష్టపడలేదు. मुर्गी अपने प्राण देकर भी बच्चों को बचा लिया परंतु और कुछ हानि नहीं हुआ. తడవకుండా కూడా కాపాడింది. और बच्चों को गीला ना होते हुए बचा. వర్షంలో తడవనీయలేదు. और पानी में ఒక बचा. చీమ కూడా పిల్లల్ని గర్వనీయలేదు. और एक चींटी भी बच्चों को काटने नहीं. చీమలకు బలైంది తల్లే, और जो चींटियों को बलि हुआ माँ. వర్షానికి బలైంది తల్లే, बरसात को बलि हो गया माँ. కష్టాలకు బలైంది తల్లే, कष्टों में बलि आ చివరికి गया. ప్రాణం పోగొట్టుకుంది కూడా తల్లే. अंत में प्राण ही ప్రియ अपने సోదరి సోదరుడు ఎప్పుడైనా ఈ సత్యాన్ని గమనించావా? भाइयों बहनों कभी నేడు सच्चाई యేసు जाना. ప్రభువారు తన రెక్కల కింద నిన్ను భద్రపరిచి आज यीशु मसीह अपने पंखों के नीचे तुमको हमको నీకు జీవం ఇవ్వడానికి తన ప్రాణం పెట్టాడు.
तुम्हारे को जीवन देने के लिए अपने प्राण నీ दिया, మీదకి వచ్చే దోషము నిందలు తానే భరించాడు. तुम्हारे ऊपर आने का दोष निंदा सब निकाल दिया, మన మీద ఉన్న శిక్ష దండన ఆయనే ఆ శిలువ మరణం ద్వారా కొట్టివేశాడు. हमारा ऊपर जो और क्रूस की दंड और उसने काट తన పిల్లలను తన రెక్కల కింద సురక్షితంగా ఆశ్రయం ఇచ్చి కాపాడుతూ వచ్చాడు. अपने पंखों के नीचे सुरक्षा देकर हमें बचाया। ఇది 5వ మాట, రెక్కల కింద ఆశ్రయం ఇస్తా వచ్చాడు. पंखों के नीचे शरणागत है। 5वां बात है। 6వ మాట చూడండి, 6वां बात देखिए, యోబు గ్రంథం, अय्यूब के पुस्तक, బుక్ ఆఫ్ జోబ్, अय्यूब के पुस्तक 24వ అధ్యాయము, 26 अध्याय, చాప్టర్ 24 अय्यूब వర్స్ 23. अय्यूब के पुस्तक 26 अध्याय, యోబు గ్రంథం 24వ అధ్యాయం 23వ వచనం. अय्यूब के पुस्तक 24 अध्याय 23 वचन, ఆయన వారికి అభయమును దయచేయును గనుక వారు ఆధారమునందుదురు, ఆయన వారి మార్గముల మీద తన దృష్టి ఉంచును. वे उन्हें ऐसे और बिकट के वो कर देता है कि वे संभाले रहते हैं और उसकी कृपा दृष्टि उनकी चाल पर लगी रहती है। ఆయన వారికి అభయం దయచేయును కనుక వారు ఆధారం నందుదురు. परमेश्वर उनको और भेटक कर देता है, इसलिए वो संभाले रहते हैं। ఆధారం ఉన్నది, और आधार है, లోకంలో ఆధారం లేదు, और दुनिया में आधार नहीं है, నిరాధారం. और निराधार है। నాకెవరయ్యా ఆధారం అంటారు? मुझे कौन आधार है ये करके कहते लोग, నాకెవరున్నారు? मुझे कौन है, నా దిక్కెవరు? मेरा दशा कौन है, నన్ను చూసేవారెవరు? मुझे देखने वाला कौन నన్ను है, పోషించేవారెవరు? मुझे पोषण करने కానీ वाला। ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? परमेश्वर क्या कहता है? నేనే నీకు ఆధారమై ఉన్నాను. मैं तेरा आधार हूँ। తన బాహువులు నీకాధారమే, తన బాహువులు నీకాధారమే. తన బాహువులు, उनके जो తన చేతులు నీకు ఆధారం. उनके हाथ तेरा शरणागत है। దేవుడే నీకు ఆధారం. परमेश्वर ही तुम्हारा शरणागत। అందుకే బైబిల్లో మాట ఉంది, बाइबल में एक बात है, సృష్టికర్త అయిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. सृष्टिकर्ता परमेश्वर तेरा पति है। కాబట్టి భర్త యొక్క ఆధారం లేనప్పుడు ఆయన నీకు ఆధారం. पति का जब आधार नहीं है तो वही आधार है। డబ్బు యొక్క ఆధారం లేనప్పుడు ఆయన నీ డబ్బు. पैसा का तुम्हें आधार नहीं है तो परमेश्वर ही आधार है। పిల్లల యొక్క ఆధారం లేనప్పుడు ఆయన నీకు పిల్లల వలె ఉన్నాడు. बच्चों का आधार नहीं तो वही तुम्हारा बच्चे बन करे। ఇంటిలో ఏ ఆధారం లేనప్పుడు ఆయన నీకు ఆధారం. घर में जब कोई आधार नहीं तो वही तुम्हारा आधार है। నా సమస్త ఆధారము, मेरा समस्त నా आधार, రక్షణ ఆధారం, मेरा उद्धार का నా आधार, కొండ కోట, मेरा पहाड़ కాబట్టి चट्टान, దేవుడు నీకు ఆధారం. परमेश्वर तुम्हें आधार है। ఎవరండి ఆధారం? कौन है ये ఈ आधार? మాట ఖచ్చితంగా ప్రభును ఆరాధించే బిడ్డలుగా మనం చెప్పగలగాలి. ये बात है, परमेश्वर को जो आराधना वही लोग कह सकता है। ఏమని చెప్పగలగాలి? क्या कहना? దేవుడు నాకు ఆధారం అని చెప్పగలగాలి. परमेश्वर मेरा आधार है करके कहना। దేవుని ఆధారమును పొందిన ప్రజలముగా, परमेश्वर का आधार पाए वो ఆ प्रजल ఆధారాన్ని అనుభవించే ప్రజలముగా, और वो आधार का अनुभव पाए। దేవా నా ఆధారము నీవే, ये परमेश्वर मेरा आधार तू ही ఆ, है, నాకు భద్రత నీవే, मेरा सुरक्षा तू ही నాకు है, నీవు తప్ప ఇంకొక ఆధారం లేదు. आपके बिना मुझे कोई आधार नहीं। ఎంత గొప్ప మాట అండి. कितना बड़ा बात है। దేవుని ఆధారం నీకుండగా ఎవరి ఆధారం కావాలా? परमेश्वर का आधार है, तुमको किसका आधार चाहिए? ఒకసారి దైవజనుడు భక్త్ సింగ్ గారు एक बार भाई भक्त सिंह ने ఏదో కొంత డబ్బు అవసరం ఉండినట. और कुछ पैसे का जरूरत था, ఆ డబ్బు అవసరం ఉంటే वो पैसे जरूरत है ఆ तो డబ్బును అడిగాడు. पैसा प्रभु ने దేవుడు पूछा, ఆయనకి ఇచ్చేశాడు. प्रभु ने उसको दिया। ఎక్కడ కట్టాలో అక్కడ కట్టేశాడు. क्या बांधने का वहाँ बांध दिया। కట్టిన తర్వాత ఇతర పెద్దలు అడుగుతా और వచ్చారు. दूसरे बड़े लोग पूछ रहे, అయ్యా కొంచెం ఎక్కువ అడిగితే ఏమైంది? हाँ भाई साहब थोड़ा ज्यादा पैसा ఎంత मांगना, కావాలో అంతెందుకు అడిగావు? जितने चाहिए उतने क्यों? అప్పుడు భక్త్ సింగ్ గారు చెప్పాడట, भाई भक्त सिंह ने कहा, నా దేవుడే నాకు ఆధారం, मेरा परमेश्वर मेरा आधार है ఎప్పుడు కావాలో అప్పుడే అడుగుతా. और जितने चाहिए तभी నాకు मांगता। ఇప్పుడు అక్కర లేనప్పుడు అడిగి నేను ఎందుకు జేబులో పెట్టుకొని భరించాల దాన్ని? बिना जरूरत का पैसे मांगकर जेब में मैं क्यों रखूं? డబ్బు నా దగ్గర ఉంటే पैसा मेरे पास रहे तो ఎక్కడ దొంగలు పడుతారో లేకపోతే ఎక్కడైనా పెట్టి మర్చిపోతారో అని భయం అయితే. कहाँ चोर गिरेगा, का पैसा रख के भूल जाता हूँ, डर लगता అందుకే है। డబ్బు లేకపోతే భయమే లేదు. पैसा नहीं है तो कोई डर ही नहीं है। మెడల బంగారం ఉంటే భయం ఉంటది. और सोने में गले में सोना रहे तो डर, ఎవడు చంపి తీసుకొని పోతాడో అని. उसे उठा के ले जाएगा। జేబులో పైసలు ఉంటే ఎవడు దొంగలు పడతారో అని భయం ఉంటది. जेबों में पैसा रहे तो कोई भी चोर उठा के ले जाएगा। ఎవడు పర్సు కొట్టేస్తాడో అని భయం ఉంటది. जो कोई पैसे का पर्स मारेगा ఒకవేళ ఏమీ లేదనుకోండి, अरे कुछ नहीं सब, ఏం భయం అండి? क्या डर है? ఎవరికి భయపడతాం? किसको डरेगा? చీకట్లో పోయినా భయం లేదు, अंधेर में गए तो डर, వెలుగులో పోయినా భయం లేదు, कभी जो कोई- ఎక్కడ పోయినా భయం లేదు. कहीं गए तो डर। ఎందుకు? क्यों? ఏమన్నా ఉంటే కదా భయపడాల్సింది. हाँ कुछ रहे तो डरने का है ना। అందుకే భక్త్ సింగ్ గారు చెప్పాడట, भाई भक्त सिंह నాకు భయపడాల్సిన అక్కరే లేదు. मुझे डरने के कोई నా जरूरत, దేవుడు నాకు ఎప్పుడు అవసరమో అప్పుడు ఇస్తాడు. मेरा परमेश्वर जब जरूरत हो मुझे देता है। అంత గొప్ప విశ్వాసం. నా ఆశ్రయము నా దేవుడే. मेरा शरणागत मेरा परमेश्वर है। ప్రియ సోదరి సోదరుడా, ఏ భాయ్యో బహనో, ఆరాధించకు ముందుగా ఆరాధన కన్నా మన పహले ఆశ్రయం ఎవరండి? हमारा शरणागत ఏదో ధనము కాదు, कोई धन नहीं, ఎవరో తల్లిదండ్రులు కాదు, कोई माँ पिता, ఎవరో భర్త భార్యలు కాదు, कोई पति पत्नी ఎవరో नहीं, పిల్లలు కాదు, कोई बच्चे नहीं। పిల్లలకు ఆశ్రయము దేవుడే. और बच्चों का
शरणागत परमेश्वर है, ఆ భార్యలకు ఆశ్రయము దేవుడే, पत्नी को शरणागत परमेश्वर है, లేక సంఘానికి ఆశ్రయము దేవుడే, ఆధారము దేవుడే. मनुष्य का शरणागत परमेश्वर ही आधार है। ఆధారం లేదనుకుంటున్నావా? आधार नहीं है, सोच- నిరుత్సాహపడుతున్నావా? అధైర్యపడుతున్నావా? बता रहे हैं। నీ ఆధారము నీ రక్షకుడైన యేసు ప్రభువే. तुम्हारा आधार उद्धार करता प्रभु यीशु ఈ मसीह है। దినం ఆరాధించు. और तुम्हारा దేవా నాకు ఆధారం ఇచ్చే దేవుడు నీవు మాత్రమే. हे परमेश्वर, मुझे आधार देने वाला आप ही है। ఏడో మాటకు వస్తాం. देखिए दूसरा రండి చివరిగా अंत में देखिए సామెతల గ్రంథం नीति वचन, ప్రావర్బ్స్ చాప్టర్ 21, नीति वचन సామెతలు 21వ అధ్యాయం. 21 अध्याय, సామెతలు 21వ అధ్యాయం. नीति वचन 21 अध्याय, చాప్టర్ 21 వర్స్ 31, 31వ వచనం. 21 अध्याय 31 वचन। యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుటకద్దు, కానీ రక్షణ యెహోవా ఆధీనము. युद्ध के दिन के लिए घोड़ा तैयार तो होता है, परंतु जब यहोवा से मिलती है बड़े युद्ध के दिन के लिए घोड़े तैयार होता है, परंतु जब यहोवा से मिलती है, ఏంటిది మిల్తీ హై యెహోవా సే? జై, परंतु जय परंतु जय यहोवा से ही मिलता है। जय मिलता है यहोवा से. यहोवा ఏం से దొరుకుతుంది విజయ్. యెహోవా ద్వారా? यहोवा के द्वारा क्या जय मिलता है? జయం అని ఉంది హిందీలో, हिंदी में जय करके కానీ తెలుగులో బాగుంది తెలుగు में अच्छा है. రక్షణ యెహోవా వలన దొరుకుతుంది. उद्धार यहोवा के అదే द्वारा मिलता మాట రక్షణ అనే మాటను మన భాషలో ఒకవేళ మాట్లాడితే है। अगर उद्धार हमारे भाषा में बात किया तो భద్రత, సురక్ష. భద్రత ఎవరి ద్వారా దొరుకుతుంది? సురక్ష किसके द्वारा? యెహోవా ద్వారా దొరుకుతుంది. यहोवा के द्वारा నీ मिलता है। మట్టుకు నీవు భద్రత పొందలేవు. तू अपने आप सुरक्षा नहीं पा నీ सकता। భద్రత వ్యర్థము. तुम्हारा सुरक्षा व्यर्थ है, నీ భద్రత ఒట్టిదే. तुम्हारा सुरक्षा व्यर्थ है, నీ భద్రత కాసేపడిదే. तुम्हारा सुरक्षा थोड़ी देर का ఎక్కడో కాల నిర్లక్ష్యంగా ఉంటావు. कहीं अलग शरीर से रहेगा, ఎప్పటికీ భద్రంగా ఉండలేవు. कभी हमेशा भद्र नहीं रह सकता। सुरक्षा ఎప్పటికీ మూతికి ముసుగు పెట్టుకోలేవు. हमेशा मुंह में नहीं बांध सकता, तू ఆ, ఎప్పటికీ పెట్టుకోలేవు మాస్క్. हमेशा मास्क तू बांध नहीं ఎప్పుడో सकता। ఒకసారి తీసేయాల్సిందే. कभी ना कभी एक दिन निकालना గాలి पड़ेगा, ఆడదు, और नहीं तो हवा नहीं चलेगा, ఊపిరి ఆడదు. और नहीं तो ऊपर नहीं चलेगा। మాస్క్ పక్కకు పెట్టాల్సిందే. बाजू में रखने మాస్క్ పక్కకు పెట్టినప్పుడు భద్రత ఎవరండి? मास्क जो बाजू में है तो सुरक्षा कौन है? మాస్క్ పెట్టినప్పుడు నా భద్రత నేను చూసుకుంటున్నా అనుకుంటున్నావు. सुरक्षा रखेगा तब मेरा सुरक्षा मैं देख रहा हूँ, అది सोचता తీసేసినాక ఎవరు భద్రత మరి? वो निकालने के बाद किसकी भद्रता है? రక్షణ యెహోవాది, उद्धार భద్రత परमेश्वर యెహోవాది. और सुरक्षा परमेश्वर। యెహోవా ఇల్లు కాపాడని ఎడల దాని కావలి కాయు వారి ప్రయాసం వ్యర్థమే. यहोवा घर ना बचाए तो बचाने वाला का प्रयास परिश्रम व्यर्थ है। దేవుడు మనల్ని బ్రతికించండి, మనం బ్రతకలేం. परमेश्वर अगर यदि हमको जिंदा नहीं रखे तो हम जिंदा रह नहीं सकता। దేవుడు ఎన్ని దినాలు మన కొరకే రాసి పెట్టాడో, परमेश्वर जितने दिन हमारे लिए लिख के మన रखा है, అవసరత ఎన్ని దినాలు ఉందో हमारी जरूरत किस అన్ని जितना దినాలు ఆయన పని చేయడానికి కొరకై మనకు జీవం ప్రసాదిస్తా उतने ఉంటాడు. दिन उनके काम करने के लिए वो जीवन हमें प्रसाद देता అందుకే है। ఏం చూస్తున్నాం ఎక్కడంటే इसलिए हम क्या देखते हैं? భద్రత అనేది దేవుడిచ్చేది. सुरक्षा परमेश्वर देने का, దాన్ని బట్టి మనం నిర్లక్ష్యంగా ఉండాలనా? उनके कारण हम अलग शरीर से रहना కాదు, नहीं, జాగ్రత్తగా ఉండాలి. विचार से रहना। మన భద్రత మనం చూసుకుంటూ हमारा सुरक्षा हम देखते हुए దేవుడిచ్చే భద్రతను పొందుకుంటూ परमेश्वर दिया वो सुरक्षा पाके ముందుకు సాగడం మన కర్తవ్యం. आगे बढ़ना हमारी जिम्मेदारी। అందుకే ఉదయకాల సమయంలో सवेरे के समय में ఆశ్రయం ఇచ్చి కాపాడే దేవుడు और शरणागत देने के बचाने वाला ఆయన భద్రతనిచ్చి మనల్ని కాపాడుతా వచ్చాడు. और उनकी सुरक्षा दे के हमको సెప్టెంబర్ నెలంతట్లో కూడా सारे सितंबर महीने में దాదాపు ఈ నెలలోనే అధికమైన కేసులు అయినాయి మన చంద్రపూర్ డిస్టిక్ లో. और हमारे चंद्रपुर जिला में बहुत ज्यादा केस हो गया। ఇంకో మాట చెప్పాలంటే और एक बात देखना, అనేకులు మరణించింది కూడా ఈ నెలలోనే. बहुत सारे लोग यही सितंबर महीने में बहुत लोग मर चुका भी है। సెప్టెంబర్ కో పేరు పెడితే सितंबर के एक नाम लगाए तो మరణపు నెల అని పెట్టుకోవచ్చు. मृत्यु की महीना करके लगा सकता नाम। ఎంతో మంది చనిపోతారు. बहुत सारे लोग मर जाता है, దుఃఖపు నెల. दुख की महीना। ఆ, ఈ నెలలో కూడా ये महीने ఈ में చివరి ఆదివారం ఇంకా 2-3 దినాలు ఉన్నాయి. और 2-3 दिन बाकी ఈ है, చివరి ఆదివారం ప్రభువును కాపాడుతా और వచ్చాడు. अंत की इतवार तक हमको ఎట్లా बचा। కాపాడాడు? कैसा बचा? దేవుని యొక్క భద్రత. परमेश्वर की सुरक्षा, దేవుడే భద్రపరిచాడు. परमेश्वर की सुरक्षा మన रखा। భద్రత ద్వారా మనం బ్రతకలేదు. हमारे सुरक्षा के द्वारा हम అందుకు जिंदा ప్రభువుని ఆరాధించాలా? प्रभु को क्या आराधना దేవా, करें? हे परमेश्वर, నీవు భద్రపరిచావు. आप सुरक्षा रखा, ఎక్కడ భద్రపరిచావు? हाँ सुरक्षा रखा। బండ సందులలో నీ గాయాలలో నన్ను దాచిపెట్టి భద్రపరిచావు. दरार की चट्टानों में आपके घायल में हमको सुरक्षा रखा। రెండో చూసాం, दूसरा हम ఆపద
బాధలలో నీ సిలువ దగ్గరే నాకు శరణం ఇచ్చావు. धोखे में आपके क्रूस के पास ही है मुझे మూడో शरण ఏం చూస్తా వచ్చా, तीसरा हम क्या देखा? ప్రవాహములు కష్టములలో ఆశ్రయంగా ఉన్నావు. प्रवाह तकलीफ में हमें शरणागत पा करे। నాలుగోది चौथा ఆయన చేతి నీడ ద్వారా కప్పుతా వచ్చాడు. हाथ की छाया में उसने हमको टापते आया। ఐదోది पांचवा ఆయన రెక్కల క్రింద సురక్షితంగా ఉంచాడు. उनके पंखों के नीचे हमें सुरक्षित रखा। ఆరోది చూసాం, छठवां क्या देखा? ఆయనే మనకు ఆధారం. वही हमारा आधार है। ఏడవ మాట, सातवां భద్రత లేక రక్షణ యెహోవాది. सुरक्षा या भद्रता यहोवा का है। యెహోవాది. यहोवा का है। దేవా हे परमेश्वर, నన్ను భద్రపరిచావు, मुझे सुरक्षा నన్ను दी, పుట్టించావు, मुझे जन्म दिया, నాకు తోడుగా ఉన్నావు, मेरे को साथ दिया, నాకు సహాయపడ్డావు. मेरे सहायता किया। స్తోత్రం. धन्यवाद प्रभु। ఉదయకాలం सवेरे के समय కుటుంబంలో ఆరాధించేటప్పుడు कुटुंब में आराधन करते समय నేను ఒకటే మాట एक ఆరాధించాను, ही बात आराधन किया, ప్రభా प्रभु మరణంలో తోడుగున్నావు, मृत्यु में सहायता है, వివాహంలో తోడుగున్నావు, शादी में हमारा संग है, ప్రయాణంలో తోడుగున్నావు, यात्रा में हमारा संग నీవు है। ఇచ్చిన భద్రతను బట్టి వందనాలు. आप दिए सुरक्षा के लिए आपको धन्यवाद प्रभु। ఓ రోజు एक दिन సమాధి. और समाधि మొదటి రోజు పోయిన ఆదివారం లెక్క చూస్తే गए इतवार को देखा तो మరణం, मृत्यु, సోమవారం సమాధి, सोमवार को समाधि, మంగళవారం మీటింగు, मंगलवार को मीटिंग, బుధవారం बुधवार को పెళ్లి. शादी। ఇట్లా చూసుకుంటా పోతే ऐसे देखते ఓ गए, దగ్గర దుఃఖం, एक जगह ఓ दुख, దగ్గర एक సమాధానం, जगह शांति, ఓ దగ్గర ప్రయాణం, एक जगह यात्रा, ఓ దగ్గర ప్రవాహం, एक जगह स्वभाव, ప్రవాహం, प्रवाह, కష్టం, तकलीफ, యాత్రలో ఇబ్బందులు, यात्रा में तकलीफ, అన్నిట్లో కూడా और सब में మరలా ఆదివారం వచ్చి ఆరాధించడానికి వచ్చాం. फिर इतवार को ఎట్లా आराधना వచ్చాం? करने। क्यों? భద్రత యెహోవా, सुरक्षा यहोवा का। దేవుడే భద్రపరిచాడు గనక ఇక్కడికి వచ్చాం. परमेश्वर सुरक्षा रखा, इसलिए हम यहाँ पर इकट्ठे ఎన్నో हुए। విషయాలు చూస్తాం. बहुत सारे विषय देखते हैं। దేవుని భద్రత లేకుండా ఎంతో మంది కాలం గతించిపోయారు. परमेश्वर बिना सुरक्षा के बहुत लोग भीतर गए। టీవీలల్లో పేర్లు మోగుతున్నాయి, टीवियों में नाम चल रहे, ప్రతి ఇంట్లో అదే మోగుతుంది. हर घर में वही चल रहे। ఎవరు? कौन? బాలు. बालू, బాలు పోయిండు, బాలు పోయిండు, బాలు పోయిండు. बालू गया, बालू गया, बालू। ఏమైంది? क्या हुआ? కరోనా వచ్చింది పోయింది, कोरोना आया, चले మంచిగా అయిండు, अच्छा हो गया। అయినా పోయిండు. किया। పిల్లారా, బాలు పోయిండు, बालू गया, అందరూ పోయిండ్రు. सब जाएगा। మనం ఉన్నాం. हम है, ఎందుకున్నాం? हम क्यों है? నిలిచి ఉన్నామంటే మన శక్తి మన భక్తి కాదు. खड़ा है हमारी शक्ति। అందుకే కొరింథీ రాష్ట్రపతిలో మాట అంటాడు, तुरंत में एक बात कही, నిలిచి ఉన్నాడు అనుకునేవాడు గర్వించక जो खड़ा है करके वो घमंड ना వాడు करते, పడిపోకుండా జాగ్రత్తగా वो చూసుకోవాలి. ना गिरते हुए उशार से देखना, కాబట్టి బతికున్నవాడు గర్వించకుండా जिंदा है वो ना गमन करते हुए ప్రభువుకు మహిమకరంగా బ్రతుకుతున్నామా లేదా జాగ్రత్తగా చూసుకుని ప్రభువును ఆరాధించాలి. प्रभु को महिमा रीति से और जिंदगी के लिए మనం परमेश्वर బ్రతకడం ప్రభు మహిమ కొరకు బ్రతకాలి. हमारा जिंदा परमेश्वर महिमा के लिए అందుకే जिए। ప్రభు చేసిన మేలు బట్టి ప్రభు जो किया ప్రభువా నాకు భద్రత ఇచ్చావు, हे प्रभु मुझे నన్ను सुरक्षा, బ్రతికించావు, मुझे जिंदा నన్ను रखा, సురక్షితంగా ఉంచావు, मुझे सुरक्षित रखा, నన్ను నా కుటుంబాన్ని, नहीं मेरे నన్ను कुटुंब, నా జీవితాన్ని, मेरे जीवन को, నన్ను నా సంఘాన్ని, मेरे कलीसिया को, నన్ను నా దాసులను मेरे दासों को సజీవులుగా ఉంచావు. జీవిత స్తోత్రాలు. ధన్యవాదాలు. నీ భద్రతను బట్టి వందనాలు. ये बात सुरक्षित ఇదే है। నిజమైన ఆరాధన. यही सही आराधना। చెప్పిన 7 మాటలు గుర్తుండాల్సిన అవసరం లేదు. बता हुआ 7 बातें याद रखो। అన్నిటికీ సారాంశం ఒకటే, सब लोग सारा దేవుని భద్రత. परमेश्वर की सुरक्षा। దేవాని భద్రత ద్వారా నీ రెక్కల కింద, నీ చేతి నీడ కింద అనేక ప్రవాహాలు, గాలి, తుఫాను, వర్షం అన్నిట్లో కూడా శ్రమలలో నన్ను భద్రపరిచావు. प्रभु వందనాలు. आपके सुरक्षा में, प्रवाह में, दुख में, तकलीफ में, आपके हाथ के नीचे, आपके पंखों के नीचे मुझे सुरक्षा रखा। అలాంటి భద్రత ఇచ్చిన దేవునికి మనం హృదయం ద్వారా మన నోరు విప్పి దేవా వందనములు అని చెప్పడానికి ప్రభు సహాయపడును గాక. ऐसा सुरक्षा दिया परमेश्वर को, परमेश्वर आपने सुरक्षा रखा, इसलिए आपको धन्यवाद करके बताने की सहायता करें। ఆరాధన అంటే ఏదో గొప్ప మర్మం ఏమీ లేదు, आराधना में तो बहुत बड़ा भेद नहीं है, చిన్న మర్మం. छोटे से भेद। ప్రభువా हे प्रभु, వారమంతా हफ्ता भर నాకు భద్రత ఇచ్చినావు, मुझे सुरक्षा रखा, నాకు రక్షణ ఇచ్చినావు, मुझे उद्धार दिया, నా కుటుంబాన్ని కట్టినావు, मेरे कुटुंब परिवार నన్ను पर ధైర్యపరిచినావు. मुझे हिम्मत दिया। వందనాలు. धन्यवाद प्रभु। యేసు ప్రభు నామంలో నా ఆరాధన సమర్పిస్తున్న తండ్రి. यीशु मसीह के नाम से मेरी आराधना करता सुन। ఆమేన్. हाँ आमेन। పెద్దగా చేస్తున్నావా, बड़ा कर रहे हैं, చిన్నగా చేస్తున్నావా, छोटा कर रहे हैं। అది కాదు దేవుని దృష్టిలో. परमेश्वर दृष्टि में ఆరాధన హృదయ అంతరంగా సత్యమైన యథార్థమైన ఆరాధన దేవునికి కావాలి. मन के भीतर की सच्चाई की आराधना परमेश्वर चाहता है। యథార్థమైన ఆరాధన ఆరాధించడానికి ऐसे सीधे मन की దేవుడు आराधना మనల్ని సంసిద్ధపరచును గాక. परमेश्वर हमको संसिद्ध రండి तैयार। లేచినబడి ఒక పలువు వాడుకుంటా. खड़ा होकर एक गीत गाएंगे, देखिए।